రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ కు చేరుకుంది. కాసేపట్లో అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇక సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్ చేరగా సౌత్ ఆఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి కివీస్ ఫైనల్ కు దూసుకొచ్చింది. ఇక భారత్ వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని చూస్తుంటే న్యూజిలాండ్ తొలిసారి టీ20 ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉంది. అయితే గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో అని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రైజ్ మనీ ఎంతంటే ఇక ఈసారి ఐసీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. మొత్తం ప్రైజ్ పూల్ విలువ సుమారు 123 కోట్లు. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు దాదాపు 27.50 కోట్లు దక్కుతాయి. ఇక ఫైనల్లో ఓడిన జట్టుకు కూడా భారీగానే 14.67 కోట్లు అందుతాయి. ఇక మరోవైపు సెమీస్లో ఓడిపోయిన ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లకు ఒక్కొక్కరికి 7.24 కోట్లు లభిస్తాయి. ఇక పాకిస్తాన్ వంటి సూపర్ 8 వరకు వచ్చి ఆగిపోయిన జట్లకు సుమారు 3.48 కోట్లు అందుతాయి. కనీసం గ్రూప్ స్టేజ్ లో ఆడిన జట్లకు కూడా 2.29 కోట్లు ఐసీసీ కేటాయించింది. గత 2024 వరల్డ్ కప్ తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20% పెంచడం విశేషం. మరి ఈ రికార్డు స్థాయి ఇనాముతో పాటు మెరిసే ట్రోఫీని రోహిత్ సేన మళ్లీ ముద్దాడుతుందో లేదో చూడాలి. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈసారి పిచ్ ను ఎర్రమట్టితో సిద్ధం చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లాగా ఇది స్లోగా ఉండదు. బంతి బ్యాట్ పైకి బాగా వస్తుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే రాత్రిపూట మంచు కురిసే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. భారత్, న్యూజిలాండ్ ఇప్పటి వరకు టీ20లో 30 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 18 సార్లు గెలవగా న్యూజిలాండ్ 11 సార్లు విజయం సాధించింది. ఒకటి టైం అయింది. ఇక అహ్మదాబాద్ లో భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 10 మ్యాచ్ల్లో టీమిండియా 7 సార్లు గెలిచింది. ఒకవేళ భారత్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 3 సార్లు టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా, అలాగే వరుసగా 2 సార్లు నెగ్గిన టీమ్గా చరిత్ర సృష్టిస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు జరగనుంది. ఈ ఫైనల్ పోరుపై కడప జిల్లాలో క్రికెట్ అభిమానులంతా టీమిండియా విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి మరోసారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని కడప ప్రజలు ఆశిస్తున్నారు. ఇక ఇదే అంశంపై కడప స్థానికులతో కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. టీ20 మ్యాచ్ ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే భారత్ కావచ్చు, అయితే న్యూజిలాండ్ కావచ్చు, ఈ ఇద్దరి మధ్యలో అయితే పూర్తిస్థాయి అయితే ఫైనల్ కూడా చేరుకునింది. అయితే భారతదేశంలోని ఏదైతే పూర్తిస్థాయి ఉన్నటువంటి అతిపెద్ద గ్రౌండ్ ఉన్నటువంటి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈ యొక్క ఆట కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే పూర్తిస్థాయి అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే ఈ యొక్క గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు వర్ధన్ ఉన్నారు. వర్ధన్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి వర్ధన్. ఈరోజు భారతదేశం మరియు న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ వరల్డ్ కప్ జరగబోతా ఉంది. గతంలో 2007 మరియు 2024లో జగజ్జెత్తుగా నిలిచినటువంటి భారతదేశం ఈరోజు కూడా ఖచ్చితంగా విన్నర్ అయ్యి ఈరోజు భారతదేశ ప్రజల ఆకాంక్షను నిలబెడుతుందని చెప్పేసి మేము అందరం ఖచ్చితంగా నమ్మకం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఏదైతే టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కానీ ఖచ్చితంగా మొదటి పవర్ ప్లేను ఉపయోగించుకొని 6 ఓవర్లను ఉపయోగించుకొని భారీ స్కోర్ చేసే దిశగా ఈరోజు ఆ గ్రౌండ్ అహ్మదాబాద్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ బ్యాటింగ్కి అనుకూలం కాబట్టి ఖచ్చితంగా అటువంటి దిశగా భారత ప్లేయర్లు ఆడాలని చెప్పేసి భారతదేశ ప్రజలు ఆకర్షిస్తున్నారు. ఖచ్చితంగా బౌలింగ్లో బూమ్రా కానీ, హర్షదీప్ సింగ్ కానీ, తర్వాత వరుణ్ చక్రవర్తి కానీ, అక్షర్ పటేల్ కానీ అందరు సమిష్టి ఆటతో ఖచ్చితంగా భారతదేశాన్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ విజేతగా భారతదేశం నిలుస్తుందని, భారతదేశం ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా కాపాడతారని సూర్యకుమార్ యాదవ్ ఏదైతే కెప్టెన్గా ఆయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క టీ20 ఫైనల్ను ఖచ్చితంగా గెలిపించి భారతదేశానికి కానుకగా ఇస్తారని చెప్పేసి మేము ఆశపడతా ఉన్నాం. థ్యాంక్ యూ వర్ధన్. ఏదైతే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇప్పటికే 2 దశాబ్దాలుగా అయితే వరల్డ్ కప్లో భారతే కప్పు గెలుస్తుంది. అయితే ఈసారి పూర్తిస్థాయి అయితే కూడా
ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు, ఈసారి కూడా కప్పు గెలవాలంటూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే మొత్తానికి దీనిపైన మీరేమంటారు? డిపెండింగ్ ఛాంపియన్ ఏదైతే ఇండియా ఉందో 2007, 2024 ఆల్రెడీ T20 ఫార్మాట్లో ఖచ్చితంగా కప్పు గెలిచి విజేతగా నిలిచింది. కాబట్టి ఈ ఫార్మాట్లో ఈ యొక్క వరల్డ్ కప్లో కూడా భారత జట్టు ఖచ్చితంగా అన్ని ఆటలలో కూడా గెలుస్తూ వస్తుంది. ఈ రోజు జరిగేటువంటి ఏదైతే ఫైనల్ మ్యాచ్లో ఉందో ఫైనల్ మ్యాచ్లో కూడా సమిష్టి నిర్ణయాలతో సూర్యకుమార్ ఆధ్వర్యంలో, సూర్యకుమార్ నేతృత్వంలో అన్ని అటు బ్యాటింగ్లోను, ఇటు బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను అద్భుతంగా రాణించి ఖచ్చితంగా భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశ ప్రజల 142 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షల అభిప్రాయాలకు అనుగుణంగా ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందని చెప్పేసి అటువంటి ఆశాభావం అందరం పెట్టుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది. మొత్తము సమిష్టి ఏదైతే జట్టు సమిష్టి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిటిల్లో అద్భుతంగా రాణించి ఇండియాకు కప్పు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి T20 మ్యాచ్ ఏదైతే ఉందో పూర్తిసారి అయితే ఘన విజయం సాధిస్తుందంటే కూడా ఇక్కడ ఉన్న కడప ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కడప నగరంలోనే పలు చోట్ల కూడా LED స్క్రీన్తో భారీ స్థాయిలో కూడా ప్రజలు కూడా హాజరవ్వాలని సరి కూడా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఏదైతే భారత్ కావచ్చు, అదేవిధంగా న్యూజిలాండ్ సంబంధించి రెండు జట్ల మధ్య ఏదైతే తలపడుతున్నారో ఈ యొక్క క్రికెట్ సంబంధించి కావచ్చు పూర్తిసారి అయితే అన్ని కడప నగరంలోని అన్ని చోట్ల కూడా LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ కూడా హాజరయ్యి T20 వరల్డ్ కప్కి భారత్ ఫైనల్కి చేరుకుంది. ఈ నేపథ్యంలో చూస్తే న్యూజిలాండ్ మరియు భారత్కి అయితే ఈరోజు పూర్తిస్థాయి అయితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈరోజు అయితే సాయంత్రం అయితే క్రికెట్ కూడా ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే భారత్ జట్టు కావచ్చు, అయితే న్యూజిలాండ్ జట్టు కావచ్చు, ఈరోజు పూర్తిస్థాయి అయితే ఒక తలపడే విధంగా అయితే ఈరోజు క్రికెట్ కూడా ఉందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి మనతో పాటు కూడా మరికొందరు కూడా ఉన్నారు స్థానికులు, వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు భారత్ న్యూజిలాండ్ అయితే పూర్తిస్థాయి అయితే వరల్డ్ కప్కి అయితే ఫైనల్కి చేరుకుంది. ఏ విధంగా ఆట ఉంటుందంటారు? ఏదైతే కనుక ఈరోజు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వరల్డ్ కప్ మ్యాచ్ ఏదైతే ఉందో దీంట్లో భారతదేశం ఘన విజయం సాధించబోతుంది అనేటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకం ఈ యొక్క దేశ యువతగా మరియు యువకులుగా మాకు ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగానే మొన్న ఏదైతే కనుక 2 సార్లు గెలిచి ఈ యొక్క దేశ కీర్తి పతాకాన్ని వివిధ ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి ఏదైతే కనుక ఈ యొక్క క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ ఉందో అదేవిధంగానే ఈరోజు హ్యాట్రిక్ విన్నింగ్ కొట్టి ఈ యొక్క దేశం మొత్తాన్ని గర్వించే విధంగా ఈ యొక్క మ్యాచ్ అనేటువంటిది జరగబోతుంది అని చెప్పేసి మేమందరం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాము. అయితే ఏదైతే భారత్ కూడా ఘన విజయం సాధించాలంటూ అదేవిధంగా పూర్తిస్థాయి అయితే మనం చూస్తున్నాము. ఏదైతే విజువల్స్లో కూడా పూర్తిగా అయితే ఈరోజు వరల్డ్ ఫైనల్కి అయితే చేరుకుందనేసి కూడా క్రికెట్ ఫైనల్కి అయితే చేరుకునేది. అయితే భారత జట్టు కూడా సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అయితే పూర్తిస్థాయి అయితే ఒక భారత జట్టు అయితే ఫైనల్కి చేరుకుంది. అయితే ఈరోజు ఆట ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇప్పటికే 2-3 సార్లు ప్రపంచ కప్ అయితే భారత్ సాధించింది. అయితే ముచ్చటగా 3వసారి కూడా ఏ విధంగా ఉండబోతుందనేసి కూడా మనతో పాటు మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి. భారత్ న్యూజిలాండ్ 4 మ్యాచ్లో దాదాపుగా మా అంచనాలు ఇండియానే గెలుస్తుందని పూర్తి నమ్మకంగా భావిస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా యువత, 11 టీమ్స్ నెంబర్ కూడా బాగా ఆడుతున్నారు, కష్టపడుతున్నారు. మరి ఈ 11 మంది నెంబర్షిప్ను ఫైనల్లో ఎవరిని కూడా తీసేయకుండా ఆ జట్టును అట్లే కొనసాగితే ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నాం. ఏది ఏమైనా కానీ భారత్ గెలుస్తుందని చెప్పేసి మా నమ్మకం. అదేవిధంగా భారత జట్టు గెలిచేలాగా అందరూ ప్రార్థించాలంటూ కూడా పూర్తిస్థాయి అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ మధుతో కృష్ణ, BRK న్యూస్, కడప జిల్లా నుంచి.